सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము, హిందూ మత వివరణము, 16వ భాగము. 17 గుణకర్మానుసారమే కుల వ్యవస్థ. ఉపాధ్యాయులు లోకంలో అందరికీ విద్యాబుద్ధులను అందించు బాధ్యతను అల్పవేతనములున్నను ఇటీవల కాలము వరకు నెరవేర్చుచున్నందున వారిని ఇతరులు గౌరవించిరి. ఇతరులు మాత్రము మిగిలిన వృత్తుల వైపే పరిగెత్తిడివారు. అల్పవేతనమైనను ఆ వృత్తిపై నీకు మక్కువ ఉన్నచో నీవు నిరభ్యంతరముగా భూరిశ్రవుని వలె రావచ్చును. ఈనాడు ఆనాడుగా ఉన్నచో ఎవరునూ రారు. జ్ఞానప్రచార వృత్తిని ఆరంభములోనే ఎన్నుకుని దరిద్రమును అనుభవించుచు వంశపారంపర్యముగా మెలకువలను పిల్లలకు నేర్పుచూ వచ్చిన ఋషులను అపార్థము చేసుకుని వారు ఇతరులకు అర్హత లేదని నిషేధించినారని దూషించుట అన్యాయము, అవివేకము. ఈ వృత్తి పవిత్రతను సర్వనాశనము చేసిన బట్టి బ్రాహ్మణులను నిందించుటలో తప్పు లేదు. వీరిని మేమే నిందించుచున్నాము. ఋషులు అట్టి పక్షపాత నిషేధములను చేసి ఉన్నచో భూరిశ్రవుని గౌరవించుట, బ్రాహ్మణుడు రావణుని నిందించుట, అబ్రాహ్మణులగు రామకృష్ణ విగ్రహముల పాదములను నీటికి నీ కడిగి తీర్థముగా స్వీకరించుట, పంచమ కులీనయగు శబరిని నేటికిని బ్రాహ్మణులు పూజించుట మొదలగు ఋషులు స్థాపించిన హిందూ మత సత్సంప్రదాయములు ఎట్లు నిలిచినవి? బ్రాహ్మణులు ఉపనయనమును వారి కులమునకే పరిమితము చేసుకొనినారు అని వాదించకుము. ఈ ఉపనయన కర్మను క్షత్రియ వైశ్యులకు వారే వర్తింపచేసిరి కదా. వారు దీనిని శూద్ర పంచములకు నిషేధించుట అన్యాయము కదా అని వాదించకుము. వారు తమ కులములోని స్త్రీలకును నిషేధించినారు కదా. ఎవరైనను తమ కులములకు తామే చేతులారా అన్యాయమును చేయుదురా? కావున ఈ సంప్రదాయ స్థాపకులకు సద్బ్రాహ్మణ ఋషులకు స్వకులాభిమానము, పరకుల ద్వేషము అగు పక్షపాతము లేదు. నీవు ఈ కర్మ యొక్క అసలు అర్థము తెలియక ఇట్లు ఆక్షేపించుచున్నావు. లోకములో జ్ఞాన ప్రచారమును చేయుటలో ఆసక్తి గల కొందరికే ఆ జ్ఞాన ప్రచార విషయములను బోధించుటయే ఈ ఉపనయన కర్మ తాత్పర్యము. దీని ద్వారా ప్రచారము చేయబడిన జ్ఞానమును గ్రహించుటలో గాని ఆచరించుటలో గాని ఎవరికి నిషేధము లేదు. దీనికి ఒక చక్కని ఉదాహరణము. ప్రతి వారును సేవించవలసిన మలేరియా నిరోధక మందును గురించి, దాని సేవనా విధానముల గురించి ప్రచారము చేసి మందును అందజేయుటలో ఆరోగ్య శాఖ ఉద్యోగులకు శిక్షణ ఇయ్యబడినది. ఆ మందు, దాని విధానములు ఎవరికైనాను అందనిచో వారు ఫిర్యాదు చేయుట న్యాయమే. ఏలననగా ఈ ప్రచార లక్ష్యము అందరూ మందును పొంది సేవించి ఆరోగ్యమును పొందుటయే. కానీ ఎట్టి ధనలాభము లేని ఆ ప్రచార శిక్షణ తమకు లభించలేదని, తాము ప్రచారములో పాల్గొనలేదనియు ఎవరైనా ఫిర్యాదు చేయుదురా? నీ ఉద్యోగ బాధ్యతలను వదులుకొని దీనికై ముందుకు రానేలా? ప్రచారములో నీకు వచ్చు లాభమేమున్నది? లాభమంతయును ఆ మందును పొంది సరిగా సేవించుటలోనే కలదు. ప్రచార ఫలము ముఖ్యము గాని ప్రచార క్రియ కాదు. ఆ ఫలమే మానవ రూపములోనున్న భగవదవతారమును గానముతో స్తుతించి సేవించి ఆయన నుండి జ్ఞానబోధను పొందుటయే. శూద్ర పంచములతో పాటు వారి కుల స్త్రీలకును కులలింగ పక్షపాతముతో ఋషులు అన్యాయము చేసినారని వాదించకుము.
ఆసక్తి ఆధారముగా మన ధర్మశాస్త్రము స్త్రీలకు గృహ కృత్యములలోనూ శూద్రులకు సంఘ సేవా కర్మలలోనూ విధులను ఏర్పాటు చేసినది. మరియు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధతో మెలకువలను నేర్చుట ద్వారా ఈ విధులు కూడా వంశపారంపర్యముగా కొనసాగినవి. ఇట్టి వీరు జ్ఞాన ప్రచారంనకు సమయము లేనివారు. ఇక పంచమ కులం అన్నదే లేదు. వేదములో 4 కులములే పేర్కొనబడినవి. ఈ 4 కులములలో తీవ్ర పాపములను చేసిన వారు మిగిలిన వారిచే మార్పు కొరకు బహిష్కరింపబడిరి. తీవ్ర నేరస్తులకు విద్యార్థులు పాఠశాలల నుండి మార్పు కొరకు బహిష్కరింపబడుట నేటికినీ ఉన్నది కదా. ఈ బహిష్కృతులు కలిసి పంచమ కులముగా ఏర్పడిరి. తిండి కొరకు ప్రాణులను చంపి తినుట పాపము. అందులోనూ సాయము చేసిన ప్రాణులను చంపి తినుట తీవ్ర పాపము. పాలు త్రాగి పాలనీయలేని ముసలి ఆవులను గేదెలను చంపి తినుట మరియు వ్యవసాయములో సాయపడిన ఎద్దులను దున్నలను ముసలితనములో చంపి తినుట తీవ్ర పాపములు. ఉద్యోగ విరమణము చేసిన వృద్ధ ఉద్యోగులను ఇట్లు చంపని ప్రభుత్వము అభినందనీయము. అయితే ఈ శిక్ష కేవలము వారిలో మార్పు కొని వచ్చుటకే తప్ప ద్వేషముతో కాదు. కావున అస్పృశ్యత పాపము వల్లనే కానీ జన్మచేత కాదు. ఏ కులము జన్మచేత సిద్ధించదు. ఆ కులములో జన్మించినను శబరి వంటి మహాభక్తులు నేటికిని పూజనీయులే. దిద్దుకునుట చేత పాపము మరియు దాని శిక్షయు నశించును. ఏలననగా శిక్ష దిద్దుటకే తప్ప కసి తీర్చుకొనుటకు కాదు. పాఠశాల నుండి బహిష్కృతుడైన విద్యార్థి దాని యాజమాన్యమును నిందించనే కానీ తాను దిద్దుకొనుటకు యత్నించడు. మార్పు చెందిన విద్యార్థి మరలా పాఠశాలలోనికి ప్రవేశించుటయే కాక పరీక్షలకు కూడా హాజరు అగును. అట్లే పంచములలో మార్పు వచ్చిన తరువాత వారిని మరలా సగౌరవముగా చేర్చుకుని వారిని జ్ఞాన ప్రచారమునకు కూడా పంపుటకు వీలగును. ఒక వ్యక్తి లేక కులము యొక్క గౌరవములో హెచ్చు తక్కువలు వారు చేయు పుణ్యపాప కర్మలను బట్టియే తప్ప వారు ఆ కులమును పుట్టినందుకు కాదు. అహింసయే పరమధర్మము, అహింసా పరమోధర్మ. కావున హింసయే పరమపాపము. ఆహారము కొరకు ప్రాణిహింసను చేయుట పరమ పాపము. భగవంతుడు ప్రోటీన్లు మొదలగు పోషక పదార్థములను ధాన్యము మరియు కూరగాయలలోనే ఎక్కువగా సృష్టించినాడు. వైద్యశాస్త్రము కూడా శాకాహారము ద్వారా లభించిన ఈ సహజ పోషకములే మంచివనియు శాకముల నుండి గ్రహించబడి మరలా పునర్నిర్మాణము చేయబడిన ప్రాణుల శరీరముల నుండి లభించిన పోషకములు మంచివి కావనియే చెప్పుచున్నది. వ్యక్తి గాని కులము గాని పాపము లేని ధర్మ ప్రవర్తన ద్వారానే గౌరవంను ఆశించవలయును. ఋషినింద బహిష్కృత విద్యార్థి యాజమాన్యమును నిందించినట్లుండును. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.